ఇక మనం ఎంపీ స్థానాలకు వద్దాం. ఎంపీ స్థానాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? 90% ఎంపీ స్థానాల్లో సార్ చాలా అంటే చాలా స్థానాలు ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది ఆబ్వియస్గా. ఖచ్చితంగా అంటే మీరు ఏమడుగుతుంది, నెంబర్ అడుగుతున్నారా? నెంబర్ అయితే చెప్పడం కష్టం. అది ఎక్కువ స్థానాలు కూటమికి ఉంటుంది సార్. ఇప్పుడు పార్లమెంట్కి ఎక్కువ స్థానాలు అంటే సార్ ఓ 15 కూడా ఆడతాయి. ఆపేసేయండి, 15 ఆడతాయి అంతే. అన్ని నాతో చెప్తాను. అదే మీరు అక్కడి నుంచి ఆగితే నెక్స్ట్ నెంబర్ అనుకో నాకు చెప్పలేదని అనిపిస్తుంటుంది. 15 అన్నారు కదా. మీరు అడిగిన ప్రశ్న ప్రతి ఒక్కటి ఇప్పుడు 3, 4, 4 అట్లా వస్తాయా అన్నారు బీజేపీ. నేను అది కన్ఫర్మ్ అన్నాను. అది మినిమం అంటే ఆ పోస్ట్ పోల్కి మా కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది ఆ సింగిల్ నెంబర్కి. మీరు నాకు ఇప్పుడు చెప్పిన ఏంటంటే కొంచెం యాక్యురసీ వస్తుంది. జనసేనకి అన్నారు 15 అన్నారా? 15 కన్ఫర్మ్ అన్నాం కదా. 14, 15 అన్నాను అంతవరకు. ఓకే ఓకే సార్. ఇప్పుడు మీ దాంట్లోంచి నేను ఏరుకుంటున్నా, మీరు చెప్పిన దాంట్లోంచి మీరు నర్మగర్భంగా కొన్ని నాతో చెప్పిస్తున్నారు. సరే, 14, 15 జనసేన, ఒక 3 నుంచి 4 బీజేపీ, పోతే మీరు తెలుగుదేశం పార్టీ ఒక 70-80 సీట్లు గ్యారంటీ. ఎవరు సంబంధం లేకుండా టీడీపీకి గవర్నమెంట్ ఫామ్ చేసి అన్న సీట్లు వస్తాయి సార్. ఓకే, ఒక 100 అట్లాగా సార్. మామూలుగా మళ్ళీ వెళ్ళిపోతారు అందుకే మీరు. అంటే ఏ పార్టీ సపోర్ట్ సంబంధం లేకుండా ఇండివిజువల్గా 88 దాటుతాయి. అది మీరు చెప్పిన నెంబర్. నేను అక్కడ వరకు ఆగిపోవచ్చు. అంటే అది మినిమం అడిగితే నాకు రేపు పొద్దున మేము ఈ సంస్థలు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు పోస్ట్ పోల్ చెప్పేదానికి ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయొచ్చు. పోస్ట్ పోల్కి మంచి సంచలనాలు రెడీ చేసి పెట్టినట్టు ఇంత వెయిట్ చేస్తున్నప్పుడు ఆ క్లైమాక్స్ సీన్ బాగా హైలో ఉండాలి కదా. ఓకే ఓకే. సో ఓవరాల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా కూటమి రాబోతోంది. అనుమానం పడే వాళ్ళు అనుమానపడచ్చు, వారి ఇష్టం. అది మా సంస్థ ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత డేటా చేసినప్పుడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇంత ప్రాపగండా చేస్తున్నారు? 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని, హోటల్స్ అన్ని బుక్ అయిపోయినాయి అని, మెనూ కూడా ఇస్తున్నారు. టిఫిన్ మెనూ అంట, లంచ్ మెనూ అంట. అక్కడికి వచ్చిన ఆర్డర్ ఇస్తే ఇంకా అడ్వాంటేజ్ సార్. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎవరికొరు మనం ఆర్డర్ ఇస్తే 2 లక్షల రూపాయలు ఇది చేసి పెట్టండి అని చెప్పి అనుకోండి, వద్దనుకొని క్యాన్సిల్ చేస్తే వాడు 70,000 ఇస్తాడు. 30,000 వాళ్ళకి వెళ్ళినట్టే కదా. ఆర్డర్ ఇచ్చేసారా ఓన్లీ అనుకుంటున్నారా? వాట్సాప్లో అనుకుంటున్నారు. దానికి అనవసరం. హోటల్ బుక్ అయిపోయాయని అంటే ఇక్కడ హోటల్ బుక్ అయితే అడ్వాంటేజ్. విశాఖపట్నంలో నేను ఎంక్వైరీ చేశాను. అవును, నాకున్న నెట్వర్క్లో వీళ్ళు చెప్పినంత సీన్ అక్కడ కనపడట్లా. బయట వాట్సాప్ ప్రచారాలు ఎక్కువ. సార్ ఏదేమైనా సార్, ఎందుకు లాజిక్ ఏంటి వీళ్ళు ఇంతలా గట్టిగా ప్రచారం ఎన్నికల ముందు కంటే ఎన్నికల తర్వాత మేము గెలుస్తామని ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు? ఏదైనా రీజన్స్ ఏమన్నా? మీకు లాస్ట్ టైం కూడా మీరు అంటే జనాలు ఊరినే మర్చిపోతూ ఉంటారు, కొంచెం ఎక్కువ గుర్తుండదు. లాస్ట్ టైం మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 150 సీట్స్ వస్తాయని చెప్పారు, గుర్తుందో లేదో. 150 సీట్స్ కాన్ఫిడెంట్గా మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామని. తర్వాత ఏదైనా సర్వే కంపెనీలు కూడా ఫేవర్గా కూడా చెప్పి కొన్ని, అవును టీడీపీ వచ్చేస్తుంది కరెక్ట్ అని, అంటే వాళ్ళతో అసోసియేట్ అయిన సర్వే కంపెనీలు. ఎందుకంటే సార్ మామూలుగా గ్రామాల వారీగా ప్రజలు మారుతుందన్నప్పుడు ముందుగానే ఎక్కువ లీడర్స్ మారిపోతారు ఆబ్వియస్గా, పార్టీకి వెళ్ళిపోవడం లేదు. గ్రామాల వారిగా రేపు పొద్దున పోలింగ్ బూత్లో కనీసం నెంబర్స్ కౌంటింగ్ రోజన్నా ఉండాలి కదా, ఒకరు ఉండాలి. ఒకసారి డ్రాస్టిక్గా ఒక పార్టీ ఓడిపోతుందంటే కౌంటింగ్ రోజు నువ్వు వస్తావు, నేను ఈ మొహం పెట్టుకుని అక్కడ దాకా కూర్చుంటావు అనుకుంటాడు. కనీసం ఆ కౌంటింగ్ రోజు కూడా కనపడాలన్నా, జనాలు మారకుండా ఉండాలన్నా, అప్పుడు దాకా విశ్వసించాలన్నా, లేకపోతే ఇంకొకరు చాలా ఈ రోజే నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే దాదాపు ఒక 20,000 కోట్లు బెట్టింగ్ జరుగుతుంది సార్. బెట్టింగ్ దీని మీద ఓకేనండి. 20,000 కోట్లు అంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ మొత్తం మీద ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టే అమౌంట్ కంటే ఎక్కువ. ఒక నియోజకవర్గం 100 కోట్లు ఖర్చు పెడతాను, అన్ని నియోజకవర్గం 100 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఊరిని అంటూ ఉంటారు కానీ కొన్ని పీక్లో 100 వెళ్ళొచ్చు, 120 వెళ్ళొచ్చు, అది పక్కన పెడతాం. యావరేజ్గా అన్ని నియోజకవర్గంలో 100 కోట్లు పెట్టినా కానీ 1,750 కోట్లు. 1,750 కోట్లు 1800 వేసుకున్నాం అంటే అంతకంటే కూడా. అంటే ఒక్కొక్క నియోజకవర్గం 100 కోట్లు అంటున్నారు మీరు, అంటే 17,500 కోట్లు సార్. 17,500 కోట్లు. దానికంటే కూడా 20,000 కోట్లు. అంటే ఇప్పుడు బెట్టింగ్లు నాకున్న అంచనా ప్రకారం 20,000 కోట్ల దాకా వెళ్తుంది సార్ అని చెప్పి మొన్న ఎక్కడో 2,000 కోట్ల జరుగుతుంది దాకా అని ఒక యాప్ ద్వారా అంటే ఒక ఆయన అప్డేట్ చేశారు. తర్వాత ఇంకొక ఆయన ఫోన్ చేసి, ఏంటి సార్ మీరు ఎక్కడున్నారు, దుబాయ్లో కూర్చొని దాని మీద బెట్టింగ్ చేస్తాం. ఇప్పుడు బెట్టింగ్ జరగాలంటే మీకు వాళ్ళకి ఏం కావాలి? పోటాపోటీగా ఉండాలి, జరగాలి సార్. అసలు బెట్టింగ్ వాళ్ళు కూడా బెట్టింగ్ జరగాలంటే పోటాపోటీ ఉండాలి, ఆ టెంపో కొనసాగించాలి. మీకు
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇండియా బంగ్లాదేశ్ లేదా ఇంకోటి ఇండియా కెన్యాను ఆడుతూ ఉంటే అంత హై ఎలా వస్తుంది ఫేవరు? సార్ అసలు బెట్టింగ్ వాళ్ళు కూడా సర్వేలు చేయించుకుంటారట 100 సర్వే చేయించుకునేదా వాళ్ళు? వాళ్ళు అసలు బెట్టింగ్ నిర్వహించే వాళ్ళు వాళ్ళు నిర్వహిస్తారని మీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరో పెద్ద మనిషి ద్వారా మీద సర్వే చేయించుకోవచ్చు, ఓవరాల్ సర్వే చేయించుకొని ఒక లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకేంటి సార్, ఇప్పుడు ఒక ఫోన్ వస్తుంది సేల్స్ టీమ్కి, సార్ మాకు ఒక నియోజకవర్గం రిపోర్ట్ కావాలి, లేదా ఉత్తరాంధ్రలో మొత్తం ఎన్ని సీట్లు వస్తున్నాయి కావాలి, ఇది మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీ ఇంటి పేరు చెప్పండి, ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అన్నీ అడిగి తీసుకోం కదండి. మీరు ఏం చేస్తారు సార్, మీ నాన్నగారు ఏమైనా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారండి? అనవసరం, మనకు ఆయన క్లయింట్. నేను అదే అంటున్నా, అదే అందుకే వాళ్ళు కూడా నేరుగా మీకు చేయరు అంటున్నా, ఒక పెద్ద మనిషి ద్వారా చేయించుకుంటారు. వాళ్ళే చేస్తారు సార్, దాందే ఉంది. ఇప్పుడు మనం అంటిల్ అన్లెస్ మనం ఒక ప్రొఫెషనలిజం సీక్రెసీ మెయింటైన్ చేసినంతసేపు వాళ్ళు ఏం ఇబ్బంది లేదు మనకు. వాళ్ళకి దాంట్లో ఒక నెంబర్ అడిగారు, ఆ నెంబర్ చెప్పాం, నెంబర్ రిపోర్ట్ ద్వారా రాసి ఇది వస్తారు ఇలా వస్తుందని చెప్పాం. ఇది వరకు లీగలే, అంతే కదా, దీంట్లో ఇల్లీగల్ లేదు. దాన్ని వాడు ఎలా వాడుకుంటాడు, ఇల్లీగల్ తన ఇష్టమా అనేది ఇష్టం. ఇప్పుడు ₹1,00,00,000 ఉంటే నేను పర్సనల్గా ఎవరికైనా ఉంటే ఇంకొంచెం ఇట్లా దాని గురించి డీటెయిల్స్ వెళ్తారు. నేనేం సలహా చెప్తానంటే, సార్ మీరు వద్దన్నా వెళ్తారు, ఆగమంటే ఆగేవాళ్ళు కాదు, చేయమంటే చేయండి. ఇప్పుడు నేను సార్ ఇంత నెంబర్స్ తెలుసు కదా, నేను ఎక్కడ మీరు వెరిఫై చేయండి, ఎక్కడైనా ₹1 ఎవరితోనే బెట్టింగ్ చేసి మీరు చెప్పించలేరు. ఇంతమంది ఇన్ని నియోజకవర్గాలు ఎలా ఉంది, నెంబర్ ఎంత ఉన్న ఐడియా ఉన్నా కానీ, ఎందుకంటే ఒక్కసారి దాని మీద ఎమోషనల్ కనెక్ట్ అయ్యామనుకోండి, ఈ నెంబర్లు పోతాయి మనకు రేపు పొద్దున. అంతే, మన చేతిలో ఉన్నాయి కదా నెంబర్స్, మనమే కాసుకుందాం అనుకుంటే. కాకపోతే కాసుకునేవాడు ఎట్టైనా కాసుకుంటాడు, వద్దు కాసుకునేవాడు ఎట్టైనా కాసుకోడు. మీరు మీ ఫ్రెండ్ రోజుకి 2 ప్యాకెట్లు సిగరెట్లు తాగుతాడు సార్, మీరు రేపటి నుంచి మానేయమంటే అది కరెక్ట్ కాదు. మీరు ఇచ్చే సజెషన్, బెస్ట్ సజెషన్ ఏమవుద్దంటే, బావా పొద్దున ఒకటి తాగు, మధ్యాహ్నం ఒకటి తాగు, లేదా సాయంత్రం రోజుకి 1-2 తాగు, తగ్గించు. అలా అంటే వాడు కనీసం కన్విన్స్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో నేను వాళ్ళకి చెప్పేది అంటే, సార్ మీరు కంఫర్టబుల్గా ₹1 పోయినా పర్లేదంటే కాసుకోండి మామూలుగా, అంతేగాని ఆస్తులు ఇష్టాలు అన్ని పనంగా పెట్టి వెళ్ళొద్దు. ఓకే, వాళ్ళకి ఇప్పుడు బెట్టింగ్లు అసలు ఎట్లా జరుగుతాయి అంటే ఏమన్నా ఐడియా ఉంది? ఐడియా ఉంది. ఎట్లా బెట్టింగ్ మామూలు బుక్కీస్ ద్వారా జరుగుతుంది సార్ ఓవరాల్గా. ఇప్పుడు ₹1,00,00,000 బుక్కీ మామూలుగా మనకి ఐపీఎల్ మ్యాచ్లో బుక్కీస్ ఎలా ఉంటారు, దీనికి సెపరేట్ బుక్కీస్ ఉంటారు. ఇప్పుడు నేను ₹1,00,00,000 కాయాలనుకుంటాను అనుకోండి, వాళ్ళకి 25 లక్షలు 30 లక్షలు ముందుగానే లేకపోతే ఉన్న రిలేషన్ ప్రకారం ₹1,00,00,000 ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో ఈ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి ఇచ్చిన ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటారు. మీరు బుక్కీగా యాడ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఫోన్ చేస్తాను, కిరణ్ గారు మరి 30 లక్షలు దీని మీద కాయండి, శ్రీకాకుళంలో 2 సీట్లు కూడా రావంట ఈ పార్టీకి అనేది ఉంటుంది అనుకోండి, దాని మీద కాస్తూ ఉంటారు. అంటే ప్లస్ బుక్కీ యాప్స్లో కూడా వాళ్ళ నెంబర్స్ డిస్ప్లే చేస్తారు, చాలా ట్రూ ప్రొఫెషనల్గా ఉంటుంది మామూలుగా. అంటే ఈ పార్టీకి 70 రావు, ఈ పార్టీకి లేకపోతే ఉత్తరాంధ్రలో ఇన్ని రావు అని దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. మధ్యలో గ్యాప్ పెడతారంటే ఎస్ ఆర్ నో, 70 రావు 73 వస్తాయి, అది ఎస్ ఆర్ నో. దీనికి ఎస్ 70 రావు, ఎస్ 70 కూడా రావు అంటే మినిమం అనమాట, అంటే 70 లోపు వస్తాయని. 73 అంటే నో, ఎస్ అంటే రివర్స్ అనమాట, అంటే దాటేస్తాయని. 73 74. సో మధ్యలో ఉంటే ఇద్దరికి రావు, మధ్యలో బుకింగ్ కొట్టేస్తాడు. అలా పెట్టుకుంటే 70 ఎస్ఆర్ నో పెడుతుంటారు. అందుకే అట్లా కాకుండా 70 ఎస్ అంటే అతను కన్ఫర్మ్ అట్లా. ఓకే 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 ఓకే. సో అలా ప్రొఫెషనల్గా ఉండేది ఉంటుంది సార్. అలా కాకుండా ఒక 50% ఏంటంటే ప్రతి ఊర్లో 10,000 నుంచి 5,000 నుంచి చిన్నోడు ₹1,000 దాకా వాళ్ళకి ఇండివిజువల్గా కాసుకుంటా ఉంటారు. మన కామన్గా ఉండే ఇద్దరు రవి గారి దగ్గర పెడదాం, ఇద్దరం కలిసి అక్కడ డబ్బులు పెట్టడం అట్లా ఉంటుంది.